హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామనమాట. ముందుగా ఫ్రెష్‌గా వాష్ చేసుకున్న గోంగూరని తీసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలని మనము మగ్గబెట్టేసుకోవాలనమాట. మగ్గిపోయిన పచ్చిమిరకాయల్లో ఈ గోంగూరను వేసుకొని దాన్ని కూడా మగ్గనివ్వాలి. తర్వాత అందులో సాల్ట్ వేయాలి. ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో జీలకర్ర వేస్తే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా చక్కగా ఉంటదనమాట. సో, జీలకర్ర మిక్సీ వేసే ముందు వేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటదనమాట. నెక్స్ట్ మనం దీనికి తాలింపు ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకోవాలనమాట. అలా వేసుకుంటే అవి మనకి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇందులో రకరకాల వెరైటీస్ ఉంటాయండి గోంగూరలో. ఆల్మోస్ట్ మా ఇంట్లో గోంగూరలో అన్ని వెరైటీస్ ట్రై చేస్తూనే ఉంటామనమాట. నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను గోంగూరలో వెరైటీస్‌తో. ఇదైతే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటది. ఎంజాయ్ చేయండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి గోంగూర చాలా బాగా యూజ్ అవుద్దనమాట. సో, వీక్లీ 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి. హెల్త్ బాగున్నోళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేయండి. నొప్పులు అవి ఎక్కువ అవుతాయన్నమాట. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామనమాట. ముందుగా ఫ్రెష్‌గా వాష్ చేసుకున్న గోంగూరని తీసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలని మనము మగ్గబెట్టేసుకోవాలనమాట. మగ్గిపోయిన పచ్చిమిరకాయల్లో ఈ గోంగూరను వేసుకొని దాన్ని కూడా మగ్గనివ్వాలి. తర్వాత అందులో సాల్ట్ వేయాలి. ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో జీలకర్ర వేస్తే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా చక్కగా ఉంటదనమాట. సో, జీలకర్ర మిక్సీ వేసే ముందు వేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటదనమాట. నెక్స్ట్ మనం దీనికి తాలింపు ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకోవాలనమాట. అలా వేసుకుంటే అవి మనకి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇందులో రకరకాల వెరైటీస్ ఉంటాయండి గోంగూరలో. ఆల్మోస్ట్ మా ఇంట్లో గోంగూరలో అన్ని వెరైటీస్ ట్రై చేస్తూనే ఉంటామనమాట. నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను గోంగూరలో వెరైటీస్‌తో. ఇదైతే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటది. ఎంజాయ్ చేయండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి గోంగూర చాలా బాగా యూజ్ అవుద్దనమాట. సో, వీక్లీ 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి. హెల్త్ బాగున్నోళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేయండి. నొప్పులు అవి ఎక్కువ అవుతాయన్నమాట.